హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదించర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేటు ఏప్రిల్ 1 తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అదే పనిగా ఎత్కాలాడి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు ఢిల్లీలో దగ్గరుండి మరి నేను యాక్సెస్ వేయించి కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బల్ లాంటి ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ మన యూట్యూబ్ ఛానల్ చూసి అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. తక్కువ బడ్జెట్లో ఇప్పించి పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ బల్లకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. అది ట్యాక్స్ అనేది కూడా అది ఆన్లైన్ అమౌంట్, అది ఇయర్ని బట్టి ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ట్యాక్స్ కట్టినట్టయితే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఢిల్లీలో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను బై రోడ్ అంటే బై రోడ్, కంటైనర్ అంటే కంటైనర్ అయితే పంపిస్తాను. ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసి అది బండి బాగుంది, 100% జెన్యూన్, నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఈ బండి తీసుకొచ్చంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. బండి చాలా బాగుంది. మన షాక్ అబ్జర్లు, సస్పెన్షన్, ఇంజన్, గేర్ బాక్స్, ఏసీ, పవర్ విండో, మ్యూజిక్ ప్లేయర్, ప్రతిదీ ఏమైనా రస్టింగ్ వచ్చిందా, ఏమైనా లీకేజెస్ ఉన్నాయా మొత్తం చెక్ చేసిన తర్వాత ఆ బండి బాగుంది తీసుకొచ్చంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి డీలర్ వెహికల్ అయితే కాదు, డైరెక్ట్ ఓనర్ వెహికల్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉంది. మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి నేను పిన్ టు పిన్ అనేది నేను వెహికల్ నేను చూపిస్తాను. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ పట్టిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్తో పట్టిన డోర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఫ్రంట్ గ్లాసు క్రాక్ అయితే అయింది. నేను అది కూడా మా వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేసింగ్ అయితే ఉన్నాయి. 4 టైర్లు చూసుకున్నట్లయితే 90% టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్యూజ్డ్, ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఈ వెహికల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే అలవిల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫోల్డింగ్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, 6 ఎయిర్ బ్యాగ్, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ యాక్షన్, ఏసీ, కంపెనీ నీకు పేరు, ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. కలర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్, గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్, డీజిల్ వర్షన్. రీడింగ్ చూసుకున్నట్లయితే 76,000. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో ఎప్పటికి వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం ప్లస్ టాప్ ఎండ్ మోడల్, ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం ప్లస్ 2016 అక్టోబర్ సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో ఎప్పటికి వచ్చేసి 3,60,000 అయితే చెప్తా ఉన్నారు. 3,60,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మాట అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేశారంటే నేను ఫైనల్ ప్రైస్ అని చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఇంజిన్ స్టార్ట్ చేసి మరి నేను చూపిస్తాను. ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మా వీడియో ఎక్కడ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ టు పిన్ అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇంజిన్ స్టార్ట్ చేసి మరి అయితే నేను చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. బండి అయితే నేను స్టార్ట్ చేసినాను. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే అయింది. నేను బానెట్ అయితే మరి చూపిస్తాను, చూసుకోవచ్చు. इधर लेके आना, एक बार हल्का से राइस देना भैया. చాలా స్మూత్ అయితే ఉంది ఇంజన్, చూసుకోవచ్చు. ఇంజన్ చూసుకున్నట్లయితే చాలా స్మూత్ అంటే స్మూత్ అయింది. గేర్లు కూడా చాలా స్మూత్ అయితే పడుతున్నాయి. మన కంపెనీ బెస్టింగ్, మన బానెట్ కంపెనీ బెస్టింగ్ చూసుకోవచ్చు. ఎక్కడ మన లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మన ఫ్రంట్ లో కానీ ఎక్కడ బండి టచ్ అనేది కాలేదు. నేను అండర్ బాడీలో మొత్తం చెక్ చేసుకున్నాను, ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఇది కలర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలరు.
అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. మన టైర్లు చూసుకున్నట్లయితే 4 టైర్లు వచ్చేసి 90% టైర్లు అయితే ఉన్నాయి. కీలెస్ ఎంట్రీ వర్కింగ్ లో అవుతుంది. ఇప్పుడు బండి స్టార్టింగ్ లో అవుతుంది. నేను చూపిస్తాను అది కూడా. ఏ డోర్లో కానీ ఏ డిక్కీలో కానీ రస్టింగ్ అనేది లేదు, చూసుకోవచ్చు. ఇది మన రన్నింగ్ బోర్డు. ఈ వీడియోలో నేను ప్రతిదీ నీట్ గా నిదానంగా చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. ఇది సీట్ కవర్లో ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. మా షోరూమ్ తో పాటు సీట్ కవర్లు ఇవి చూసుకోవచ్చు. బండి ఎక్కువ యూజ్ అయితే కాలేదు, ఎక్కువ నలగలేదు. ఎయిర్ బ్యాగ్స్ వచ్చి 6 వస్తాయి. మన ఫ్రంట్ లో 2, మన సీట్ లకు వచ్చేసి 2 వస్తాయి. పైన మన సీలింగ్ వచ్చేసి 2 వస్తాయి. 6 ఇయర్ బ్యాగ్ బండి. గేర్లు కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి, చూసుకోవచ్చు. గేర్ రాడు. ఇప్పుడైతే క్లచ్ వస్తున్నాను. ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు, ఇది మన 5th గేరు. ఎంట్రీలు వచ్చేసి మన షోరూమ్ బండి ఎలా ఉందో అలా ఉంది ఎగ్జాక్ట్ గా. లోపల కూడా ఎక్కడే కానీ డ్యామేజ్ అనేది లేదు. నేను మంచి మంచి బండ్లు ఎతకాలని మరి నేను పెడతా ఉంటాను మన యూట్యూబ్ ఛానల్లో. నేను ఎక్కువ రిస్క్ అయితే తీసుకోను, మీకు కూడా ఎక్కువ రిస్క్ అయితే ఇయ్యను. నేను వర్క్ మాది పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 76,000. మన రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఈ డోర్ కంపెనీ పేస్టింగ్ చూసుకోవచ్చు మీరు. ఇది మన రన్నింగ్ బోర్డు. చూసుకోవచ్చు. రూప్ బోర్డు నేను చూపిస్తా ఉన్నాను, ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ప్రతిదీ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. వెహికల్ స్టాండింగ్ లోనే కనుకోవచ్చు బండి ఎక్కువ యూజ్ అయిందా లేకపోతే బండి బాగుందా, మెయింటెనెన్స్ ఎలా చేసినారు అనేది బండి వెహికల్ స్టాండింగ్ లోనైతే కనపడుతుంది, చూసుకోవచ్చు. లుకింగ్ టైటానియం ప్లస్ వేరియంట్ ఇది. రెండు బంపర్లు మాత్రమే పెయింట్ అయింది, ఎక్కువ నలగలేదు. బండి మొత్తం ఒరిజినాలిటీ అయితే ఉంది. సార్ రూప్ కూడా చూసుకోవచ్చు. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు యూజ్ అయితే కాలేదు. ఈ డోర్ కంపెనీ పేస్టింగ్. ఈ వీడియోలో వచ్చేసి నేను ప్రతిదీ నేను చూపిస్తా ఉన్నాను. మీరు ఢిల్లీకి వచ్చి చూసుకునే అని అలాగే ఉంటుంది, నేను పంపించిన అని అలాగైతే ఉంటుంది. ఇందులో ఎటువంటి తేడా అయితే ఉండదు.
భయ్యా మొబైల్ పక్కన భయ్యా. వెహికల్ విషయంలో నేను ఉన్నట్టు చెప్పి నేను కస్టమర్లకు అయితే నేను ఇస్తా ఉన్నాను. మీకు నేను ఎక్కువ రిస్క్ తీసుకున్నాను, మీకు కూడా ఎక్కువ రిస్క్ ఇప్పాను. ఎందుకంటే మాది వరకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఏ విషయంలో కానీ, బండి విషయంలో కానీ, పేపర్ల విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ. ఈ బండి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం ప్లస్ 2016 అక్టోబర్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ చెప్పడం వచ్చేసి 3,60,000 అయితే చెప్తా ఉన్నారు. 3,60,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్ అవడం అనేది కాదు, ఇందులో కూడా కొద్ది మటర్ అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేశానంటే నేను ఇంకా ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి వెహికల్స్ తక్కువ బడ్జెట్లో నేను అదే పట్టిగా ఎత్తుకోవాలని మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.